ఎక్స్క్లూజివ్ వార్త. సజావుగా సాగాల్సిన సభలు పంచాయతీలుగా మారుతున్నాయి. గందరగోళం నెలకొంటోంది. తెలంగాణ ప్రజాపాలన సభల గురించి మనం మాట్లాడుతున్నాం. గ్రామ సభల్లో రెండో రోజు కూడా ఆందోళనలు ఆగలేదు. లబ్ధిదారుల ఎంపికపై అధికారులను నిలదీశారు ప్రజలు. అనర్హులను ఎంపిక చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ గ్రామస్తులకి అధికారులు సూచించారు. అయితే ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులపై మండిపడ్డారు ప్రజలు. మరోవైపు ఎవరూ ఆందోళన చెందవద్దు అంటూ అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రులు. నిలదీతలు, బహిష్కరణలు, వాగ్వాదాలు, ప్రజాపాలన గ్రామ సభలు పంచాయతీలకు వేదికలయ్యాయి. ఆస్తులున్న వారికి రేషన్ కార్డు మంజూరు చేశారని కొందరు, అనర్హులకి ఇళ్లు ఇస్తున్నారంటూ ఇంకొందరు అధికారులతో బాహాబాహికి దిగుతున్నారు. పేదలకి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బంగ్లాలో ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇళ్ళ. క్యాన్వా అనే ఫ్రీ టూల్ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పేదవాళ్లను వదిలిపెట్టి పైసలున్న వాళ్ళకే రేషన్ కార్డులు ఇస్తారా? ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు పెట్టిన గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ జిల్లా, ఆ జిల్లా, ఈ గ్రామం, ఆ గ్రామం లేదు. ఎక్కడైనా ఒక్కటే సీన్. లిస్ట్ లో మా పేరేది, ఫలానా వాళ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు, పేదలైన మాకు రేషన్ కార్డు ఇవ్వరా, కూలిన గోడల మధ్య బతుకుతున్న మమ్మల్ని ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చెయ్యరా, ఇలా అధికారుల మీద ప్రశ్నల వర్షం కురిపించారు ప్రజలు. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా గ్రామ సభలు రసాభాసగా మారాయి. ప్రభుత్వ పథకాలకు అనర్హులను లబ్ధిదారులుగా చేర్చి అర్హులకు అన్యాయం చేశారంటూ నిలదీశారు స్థానికులు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల దగ్గర మొదలుపెట్టి అసలు 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా తమకు అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కొమ్మెరలో గ్రామ సభ అడ్డుకున్నారు గ్రామస్తులు. నిర్మల్ జిల్లా ఎడ్బిట్ గ్రామంలో గొడవ ముదరడంతో గ్రామ సభను మధ్యలోనే నిలిపివేశారు అధికారులు. సూర్యాపేట జిల్లా ద్వారకొండ గ్రామ సభలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్తో గొడవకు దిగారు గ్రామస్తులు. లిస్టులో తమ పేరు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి అనడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని వారు మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోనూ గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ నెల 26 వరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని గడువు పెట్టుకుని తమకు నచ్చిన వారికి రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. గ్రామ సభల్లో పేదలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతలు ప్రజలను బెదిరించి పోలీస్ పహారాలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారన్నారు. ఆంక్షల నడుమ లబ్ధిదారులను గుర్తించడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. అనర్హులను ఎంపిక చేస్తున్నారా? ఎందుకు ఇలా జరుగుతోంది? గ్రామ సభల్లో ఏం జరుగుతుందో వివరించడానికి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, అనర్హులను ఎంపిక చేయడం ఏంటి? అనర్హులకి ఇళ్లు కేటాయిస్తున్నారంటూ ఎవరో విపక్షాలు ఆరోపణలు చేస్తే ఏమని అనుకోవచ్చు, కానీ గ్రామస్తులే స్వయంగా చెప్తున్నప్పుడు అధికారుల ఆన్సర్ ఏంటి? ప్రభుత్వం చర్యలు తీసుకోదా? అంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు గ్రామ సభ, వార్డు సభలు జరిగాయి. అంటే పెద్ద సంఖ్యలో కూడా దరఖాస్తులు వచ్చాయి. అంటే చాలామంది జాబితాలో పేర్లు లేదు. దీంతో ఒకేసారి అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపున ఇటు గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఇక్కడ జాబితా తమ పేరు గల్లంతైన నేపథ్యంలో అక్కడ ఉన్న అధికారులను మాత్రం నిలదీసే ప్రయత్నం అయితే చేశారు. మేము చాలా పేదలము, ఎందుకోసం ఈ విధంగా చేస్తుందనంటూ కూడా నిలదీశారు. అయితే ఈరోజు ఇద్దరు మంత్రులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. వారు కూడా 3 చోట్ల కూడా గ్రామ సభలో పాల్గొని క్లారిటీ అయితే ఇచ్చారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తు మళ్ళీ చేయడానికి సమయం ఉంది. ఎవరైతే అర్హులు ఉంటారో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాము, కాబట్టి మీరు ఎలాంటి తొందరపడాల్సిన అవసరం అని చెప్పే ప్రయత్నం చేశారు. చాలా ప్రాంతాలు మాత్రము లబ్ధిదారులు క్యూ లైన్లో నిలబడ్డారు. దరఖాస్తు విషయంలో చాలా కరకు దరఖాస్తులు దొరక్క ఇబ్బంది పడ్డారు. జగిత్యాల జిల్లాలో కూడా అక్కడ సుమారు ఇటు కొడిమ్యాల, దరువుల్లో మాత్రం అధికారులను నిలిసి కొద్దిసేపు
బైఠాయించారు. తమ పేరు జాబితాలో ఎందుకు లేదు, మా కనీసం ఉండడానికి ఇల్లు లేదంటూ కూడా నిలదీసే ప్రయత్నం చేశారు. ఉన్న అధికారులు మాత్రం నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాము, రైతు భరోసా ఇస్తాము కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా మిగతా ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ అన్ని ప్రాంతాలు తెలంగాణ వ్యాప్తంగా అంటే నిన్నటితో పోల్స్తే ఈరోజు కొంత ఆందోళన తగ్గినట్టు మనకు కనబడింది. ఈరోజు ప్రభుత్వం మాత్రం చాలా క్లారిటీ ఇచ్చింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము రేషన్ కార్డులు ఇస్తాము, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. ఇంకా టైం ఈ రోజు ఒకవేళ రాకున్నప్పటికీ జాబితాలో చాలా మంది, ఎందుకంటే వాళ్ళు జాబితాలో చూస్తున్న జాబితాలో చాలా వరకు పేర్లు గల్లంతాయి. అంటే ప్రతి గ్రామంలో ఒక 2000 జనాభా ఉంటే అందులో 150, 120 మందికి వచ్చు. అందరూ కూడా కొంతమంది ఎవరికైతే ఇల్లు ఉన్నాయో ఆస్తున్నాయో వారి పేరు ఉంది, మా పేరు ఎందుకు లేదంటూ కూడా అక్కడ నిలిసే ప్రయత్నం చేశారు. దీంతో గన్నేరువరంలో ఒక మహిళ అయితే అధికారుల కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసింది. తనకు ఉండేందుకు ఇల్లు లేదు, వర్షం వస్తే తడిసిపోతుంది, ఎండకు భరించలేని పరిస్థితి, కాబట్టి ఒక్కసారి మా ఇంటికి రాండి అంటూ కూడా ఆమె కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసింది. అంటే ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ ఆందోళన కార్యక్రమాలు అయితే జరిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం చాలా వరకు క్లారిటీ ఇచ్చింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, రేషన్ కార్డులు ఇస్తాము. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎవరికి కార్డు ఇవ్వలేదు కాబట్టి మేము మరీ పిలిచి కార్డు ఇస్తామని చెప్పి కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేసింది. అదేవిధంగా అధికారులు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, వాళ్ళు కూడా ఎక్కడైతే గ్రామ సభ జరుగుతుందో అక్కడ లబ్ధిదారుల ఎంపిక విషయంలో చాలా పారదర్శకంగా ఉంటాం కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంపత్.